సార్ వైసీపీ 18,000 సైన్యం, 18 లక్షలు. అది అంటే ఆయన అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఆయనే కదా ఎక్కువ మళ్ళీ సమన్వయకర్త కదా, ఆయన ఆ పార్టీ ప్రజా సంఘాలు అనుబంధ సంఘాల యొక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ అనుబంధ సంఘాలకు కూడా కింది స్థాయి దాకా కమిటీలు వేయాలి, ఈ కమిటీలన్నీ కూడా వేయటం పూర్తయితే మనకు 18 లక్షల మంది ఈ కమిటీలో సభ్యులే ఉంటారు, వీళ్ళే మనకు సైన్యం అవుతారు, ఈ సైన్యంతో మనం ఈ ప్రభుత్వాన్ని కూటమి తప్పులను తెలుగుదేశం యొక్క దాడిని కేసులను మనం తట్టుకోవచ్చు అనే ఒక సైన్యం అనే పదం కూడా ఒక విధంగా, అంటే ప్రతి పార్టీ తన కార్యకర్తలు సైన్యం అనే అంటుంది, కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సైన్యం అనే మాట కొంచెం ఆసక్తిగా మనకు కనిపిస్తుంది. 18 లక్షలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా. గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే వైసీపీ ఒక 3 స్థాయిల్లో 3 అంచెల వ్యూహంలాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకటేమో కేసులు వీటికి సంబంధించి ఇమీడియట్గా దాన్ని ఎదుర్కోవటం, రెండేదేమో జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలో అక్కడ వచ్చేటటువంటి వాదోపవాదాలు, తర్వాత కాస్త ఎదురుదాడి చేసేవాళ్ళు, వీళ్లను రంగంలోకి దింపి ముఖాముఖి తలపడ్డం, మూడోదేమో కార్యకర్తలను అలాగే కాస్త మాట్లాడే వాళ్ళను సిద్ధం చేసుకోవడం, వీళ్ళకి అండగా సోషల్ మీడియాను కూడా చేయటం ఇది జరుగుతుంది. సో జగన్ కూడా ఎప్పుడున్నా కానీ జిల్లాల వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, ఉన్నప్పుడు అంత గతంలో ఈ స్థాయిలో ఉండేవి కాదు, ఏదో జిల్లా నాయకులతో ఎమ్మెల్యేలతోనే, కానీ ఇప్పుడు మటుకు ఈ 18 లక్షల మందిని సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో వైసీపీ వాయిస్ చాలా బలంగా వినిపించాలి. రెండో జగన్ ఈసారి పర్యటనకు వెళ్ళేసరికి వీళ్ళంతా రంగం సిద్ధం చేసి ఉంచాలి. మూడో స్థానిక ఎన్నికలు కూడా వస్తాయి కదా, దానికోసం కూడా. అందుకని ఈ కేసుల మధ్యలో ఎదురుదాడి ఇది కూడా ముఖ్యమైన అంశమే. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, చాలా కీలక నాయకుడు, రాజమండ్రిలో అక్కడ జైల్లో కుమారుడు మిథున్ రెడ్డిని అది కలిసిన తర్వాత ఆయన వచ్చి దాదాపు చాలా తీవ్ర స్థాయిలో దాడి చేయడం మనం గమనిస్తాం. అసలు మీరే చేశారు కుంభకోణం అంతా, మీది మా మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ ఏమాత్రం నిలబడవు అనేటటువంటి మాట ఆయన చాలా గట్టిగా ఆయన చెప్తున్నాడు. ఇంకోవైపున మీరు చూస్తే జగన్ ఎందుకు లోపల వేయట్లేదని వైఎస్ షర్మిల గారు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ఇప్పుడు కూటమి ప్లస్ కాంగ్రెస్ వాయిస్ కూడా మీరు ఇన్ని రోజులు ఏం చెప్పారు, మద్యం షాపుల్లో క్యాష్ ఎందుకు తీసుకున్నారు, మామూలు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు, ఇది కుంభకోణం అని కదా మీరు చెప్పారు, ఇప్పుడు ఆ విషయమే మాట్లాడలేదని ఆమె అడుగుతున్నారు. ఇప్పుడు అంటే ప్రభుత్వం చేస్తున్న మేరకు కూడా షర్మిల ఏమాత్రం ఇది సరిగ్గా లేదు, ఇంతకంటే భారీగా అక్కడ ఉంది, కాబట్టి మీరు చేయండి అని. అయితే ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు టీడీపీకి బి టీం లాగా ఉన్నారు అని ఆమెను మీడియా వాళ్ళు ఎవరో అడిగారు, ఎవరో నేను గమనించలేదు, కానీ అడిగితే ఆమె అసలు ఆ ప్రశ్న లేదు, ఎవరికి బి టీము సి టీం కాదు, కానీ జగనే ఇప్పటికి కూడా బీజేపీకి బి టీం లాగా ఉన్నాడు, ఆయన ఇప్పటికి కూడా మోదీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వమే గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అని. అంటే ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా జగన్ అయినా లేకపోతే ఇంకొకరైనా ఈ చర్యల మీద తీవ్ర నిరసన తెలుపుతుంటే, షర్మిల మటుకు వీళ్ళు చాలా జరగాల్సినంత చర్యలు అంత గట్టిగా జరగడం లేదు, వీళ్ళు తప్పించుకుపోతున్నారు, దీనికి బహుశా బీ టీం అయినందుకేనేమో అన్న సందేహం వాళ్ళు వెళ్ళిపుచ్చుతున్నారు. తర్వాత నిన్న మనం చర్చించిన నెల్లూరు అనిల్, ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఇంకా కొన్ని కేసులు కూడా వచ్చాయి. ఇది కోర్టుల్లో ఇంకోటి కూడా వచ్చింది, నేరుగా రాజకీయాలు కాదు, కానీ గతంలో పోలీస్ దర్యాప్తు అధికారిగా ఉన్న ఆయన సంజయ్కి ఒక బెయిల్ ఇచ్చింది గతంలో హైకోర్టు. ఈ బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, బెయిల్ ఇవ్వకూడదని. సుప్రీంకోర్టు ఆ కేసు విచారించే క్రమంలో న్యాయమూర్తి ఒక మాట అన్నారు, ఈయనకు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పు ఇచ్చింది హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి 49 పేజీల తీర్పు ఏంటి, దాన్ని దాదాపు కేసు సగం విచారణ చేసినట్టే కనిపిస్తుంది, తీర్పే 49 పేజీలు ఉంటే అని వ్యాఖ్య చేశారు. అంతకుముందేమో కొన్ని బెయిల్ ఇచ్చినవి రద్దు చేశారు, కొన్ని లేనివి ఇచ్చారు, ఇదంతా జరుగుతుంది. సో ఈ కేసుల యుద్ధం కూడా అటు అధికారుల పరంగా ఇటు నాయకుల పరంగా అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ చాలా ఇప్పుడు ఉదాహరణకు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, ఆయన
టీటీడీ లడ్డు మీద తను వేసిన కేసు మళ్ళీ తనే వెనక్కు తీసుకున్నారు. మేము మళ్ళీ మరింతగా వస్తాం, న్యాయస్థానాలు వాళ్ళని అనుమతిస్తూ ఉన్నాయి. ఇంకా వరుసగా డజన్ల కేసులు ఇట్లాంటివే నడుస్తున్నాయి.